మీకు తెలుసా మనము గవర్నమెంట్‌కి ఎన్ని విధాలుగా ట్యాక్స్ కడతాము అనేసి? అంటే ఏ ఇన్‌కమ్స్ పైన ట్యాక్స్ కడతామన్నది ఐడియా ఉందా మీకు? యెస్. మనము సాలరీ వస్తుంది అంటే సాలరీ పైన ట్యాక్స్ కడతాము. బిజినెస్ చేస్తున్నామంటే పీజీబీపీ అనేసి బిజినెస్ ఇన్‌కమ్ పైన ట్యాక్స్ కడతాము. మనము ఇల్లు అమ్మడం కానీ, ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ సేల్ చేసినప్పుడు వచ్చిన క్యాపిటల్ గెయిన్ పైన ట్యాక్స్ కడతాము. ఏదైనా అదర్ సోర్స్‌లో ఇన్‌కమ్ సంపాదించామంటే దానిపైన కూడా ట్యాక్స్ కడతాం. ఎగ్జాంపుల్ మన ఇంట్రెస్ట్. బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఇంట్రెస్ట్‌ని మనము ఇన్‌కమ్ ఫ్రమ్ అదర్ సోర్స్‌లో ఇన్‌కమ్‌ని చూపించుకుంటాం. రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది అంటే అది కూడా రెంటల్ ఇన్‌కమ్‌ని కూడా చూపిస్తాము. సో మనం 5 వేస్‌లో అంటే 5 మేజర్ హెడ్స్‌లో మనము ఇన్‌కమ్ ట్యాక్స్ గవర్నమెంట్‌కి కట్టాల్సి ఉంటుంది. సో ఇందులో మీకు ఏ ఇన్‌కమ్ ఉన్నా ఆ ఇన్‌కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ కన్నా ఎక్కువగా ఉంది అంటే డెఫినెట్‌గా మీరు ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. అండ్ గవర్నమెంట్‌కి మీ ఇన్‌కమ్ ఎంత, మీ డిడక్షన్స్ ఎంత, మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత, ఎవ్రీథింగ్ ఫైలింగ్ రూపంలో ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీకు కూడా ఇలాంటిది ఏదైనా ఉంది అంటే మీరు నాకు కమెంట్ చేయండి ఫైలింగ్ అనేసి. దానిపైన మనం ఫర్దర్గా డిస్కషన్ చేద్దాము. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.